ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సంగారెడ్డి మోర్ మార్కెట్ ప్రక్కన పాత గోకుల్ హాస్పిటల్ బిల్డింగ్లో ప్రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ అభిలాష్ గౌడ్చెర్ల, నిహార్ బాబు పక్క, నరేష్ నాయికోటి మంత్రి గారికి, చైర్పర్సన్ గారికి ఘన స్వాగతం పలుకుతూ శాలువాలు కప్పి సన్మానించడం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు, సిబ్బంది మరియు అధిక సంఖ్యలో బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. Thank you, sir. Right. Always follow a system. Hello. They will be doing angular angioplasty, pacemaker, they will do everything with this equipment. So and pacemakers, and the device purpose, any hole in the heart. Device, okay. So sir, okay. There is no need to anybody to go. So this is simple. UPS ఇంకా ఇంటర్సైడ్ పెట్టండి, మళ్ళీ అందరూ మంచి తీసుకుంటాం, బాగుంటుంది. ఎంత ఇది క్లియర్. This monitor, so we can record saturation levels and rapid differentiation. Thank you. Thank you, sir. Always follow a system. Always follow a system. There are three concentration points. There is ECO and TMT. And nearby emergency 5 minutes. Total how many beds? Total 50 minutes. 50 bedded hospital. Thank you. God bless you. Rapid differentiation. Hello. Shelly. ఓకే సార్. Thank you. Side. మేడం అనిల్ సాబ్, come this side. Please come this side. पकड़ो. इधर जोड़ा ना. Yes, thank you. చాలా గ్రేట్, మంచి విజన్ తో సంగారెడ్డి అడుగు పెట్టినందుకు. లేదు ఆల్రెడీ 3 years నుంచి పెట్టాలి, ఇది చేయాలని అంత ఈజీ కాదు కదా, అన్నిట్లో కూడుకున్నాను కదా. ఆ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ టైం ఫోన్ చేయమంటారు, నేను కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాం. అమ్మా పైకి ఒక్క నీవు కట్ చేయి.
థ్యాంక్ యూ. అప్పటికి టీమ్స్ ఇంకా స్ట్రాంగ్ చేసుకొని దాన్ని కార్యాలయం ఈ బైపాస్ కూడా సిటీకి వెళ్ళాల్సిన అవసరం. సో ఎవ్రీథింగ్ సంగతి ఆర్టీకి సంబంధించిన దానిలోనే రెఫర్ టు ఏదో ఒక హాస్పిటల్ హైదరాబాద్ ఎవరు తీసుకో ఉస్మానియాలో ట్రైన్ బిఎస్ఎస్ అక్కడ చూస్తుంటే అక్కడ కూడా మెడికల్ ఫీల్డ్ టచ్ అవుతుంది. ఎంబీబీఎస్ ఉస్మానియా మేడం అయితే మొదల నుంచి మెడికల్ సంబంధ సాక్షిగా డాక్టరేట్ ఇచ్చారు. సాక్షి వస్తాను అభిలాష్ కూడా చిన్న ICU, 4 buildings of ICU, special rooms of 8 rooms, and ground floor ER private. హార్ట్ హాస్పిటల్ హార్ట్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఓటీ రెడీ చేసి పెట్టాను. కార్డియాక్ సర్జన్ సంగార్ అండ్ వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్ టీమ్ సో దట్ కేర్ కూడా అంటుంది. ట్రాఫిక్ వల్ల అసలు మన చేతులు లేకుండా ట్రాఫిక్ ఇంత మంచి హాస్పిటల్ తీసుకొచ్చానంటే నిజంగా సంగారెడ్డి వాసులు నిజంగా అదృష్టం కదా. కార్డియాక్ అంటే So it is common people require the service from actually. So everyone should have this accessible service for cardiac. Srichitra medical science Trivandrum and cardiac. అది కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్. సో ఐ వాస్ నెవర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. సో ఐ డోంట్ హ్యావ్ గ్రీడ్ ఫర్ మనీ. సో అది నా మెయిన్ ఇంటెన్షన్. అంటే అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ క్వాలిటీ ఆఫ్ కేర్ ఇవ్వాలనేది మెయిన్ ఇంటెన్షన్. సంగారెడ్డి పట్టణవాసులకి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీ అందరికీ కూడా శుభవార్త తెలియజేస్తున్నా. మరి ఈరోజు ప్రైడ్ హార్ట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ సంగారెడ్డిలో మరి పెట్టడం జరిగింది. అది ఎక్కడంటే మనందరికీ పరిచయమే పాత గోకుల్ హాస్పిటల్లోనే అదే భవనంలో మరి ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి మన మినిస్టర్ గారు కూడా వచ్చిపోవడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ అనిల్ గారు, ఇంకా అభిలాష్ గారు, నేను మరి నరేష్ నిహార్ గారు కూడా, వీళ్ళు మరి చిన్న ఏజ్ అయినా మరి వాళ్ళ విజన్ ప్రకారంగానే మన సంగారెడ్డిలో పెట్టడం. మనందరూ తెలుసు ఈ రోజుల్లో వయసు తేడా లేకుండా చిన్న చిన్న ఏజ్ వాళ్ళకే హార్ట్ ప్రాబ్లం రావడం. మన సంగారెడ్డి నుంచి హైదరాబాద్ పోయేసరికి ట్రాఫిక్ వల్ల ఎన్నో ఇబ్బందులు, ఆపలేని పరిస్థితి, కళ్ళతో చూస్తూ కూడా ప్రాణాలు పోయే రోజులు మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఇది అదృష్టంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసినందుకు ఆ డాక్టర్స్కి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని టెస్టులతో ప్రకారం ఇక్కడ కూడా మరి ప్రైజ్ కూడా సిటీకి ఇక్కడ పోల్చుకుని ఉంటే చాలా తక్కువలోనే మరి అంటే వీళ్ళు రావడానికి ఏదో హాస్పిటల్ పెట్టి బిజినెస్ చేసి ఏదో సంపాదించడం కాదు, సోషల్ వర్కర్గా సమాజంలో మనం ఏం అందియాలి, ఇంత చదువుకున్న తర్వాత మన ప్రజలకి కానీ మన వృత్తి కానీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, మంచి మన కర్తవ్యాన్ని చూపెట్టాలనే ఉద్దేశంతో మరి హాస్పిటల్ తెచ్చింది అని చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నా. తప్పకుండా ఏదైనా మా వంతు కృషి కూడా మీకు సపోర్ట్ చేస్తూ మరి మీ అందరు కూడా దీంట్లో మంచి సక్సెస్ అయ్యి ప్రజలందరికీ దగ్గరగా ఉంటూ మరి సేవ చేస్తున్నారంటే నా తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి తప్పకుండా మాకైనా చిన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను.